రామచంద్రాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకువెళ్ళి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని అతనికి మంచి పేరు ఉండేది. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఒకరోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్ళమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకొని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఓ దురాలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న 5 లీటర్ల పాలను 5 లీటర్లు నీళ్లు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపిన ఈ ఒక్కరోజుకి ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు సుబ్బయ్య. తిరిగి వస్తున్నప్పుడు బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడ్నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒకటి, నేల మీదకి ఒకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంతో ప్రయత్నించిన సుబ్బయ్య అతని వల్ల కాలేదు. కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసి వెళ్ళింది కోతి. ఆ సంచిలోకి రూపాయి నాణేలు వేరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకు సరిపోయే డబ్బు మాత్రమే ఉంది. కోతి నీకు మంచి పాఠమే చెప్పింది అని అన్నాడు రంగయ్య. ఈ సంచిలో 5 లీటర్ల పాలు డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడ డబ్బుని బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ళ డబ్బు బావికి, లెక్క సరిపోయింది అని అన్నాడు. మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని చెప్పాడు రంగయ్య. అప్పుడు సుబ్బయ్య తను చేసిన తప్పును తాను తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చెయ్యనని తన తండ్రి రంగయ్యకు మాట ఇచ్చాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.